ముందు అర్జునుడు ఎట్టయితే యుద్ధంలో అర్జునుడు ముందుండి యుద్ధం చేస్తాడో దానికి రథసారథిగా, దానికి వ్యూహకర్తగా, దాని అన్ని పనులు చక్కబెట్టేవాడుగా మన దేవశెట్టి వెంకటస్వామి గారు ఉండేవాళ్ళు. ఇద్దరు కృష్ణార్జునులుగా ఈ యుద్ధాన్ని ఇక్కడ పేద ప్రజల తరఫున నిలబడి పోరాడి గెలిచి అనేకమైన విజయాలని ఈ చుట్టుకుంట ప్రాంతంలో ప్రజలకి కష్టజీవులకు అందించిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా, చుట్టుకుంట పరిసర ప్రాంతాల్లో ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రోజున తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే, ఈ రోజు పిల్లలను చదివించుకుంటున్నారంటే, ఈ రోజున ఒక మోస్తరు ఇండ్లు గృహవసతులు నిర్మించుకున్నారంటే, ఈ రోజున రాజకీయాల్లో ప్రవేశించి ఒక స్థాయిలో ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారంటే, ఈ రోజున మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి సమస్య వచ్చినా కానీ ఏదైతే చెన్నై గారి నాయకత్వంలో, చెన్నై గారి వారసులుగా, చెన్నై గారి యొక్క విప్లవ రాజకీయాలను పుడిపుచ్చుకొని పెరిగిన ఏ టీం అయితే ఉందో, ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో ఆ భావజాలంతో పెరిగిన ఈ కార్యకర్తలే ఈ రోజున ఈ ఏరియాని శాసిస్తున్నారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. దీనికి పునాది ఇక్కడ ప్రజలందరికీ పునాది వీళ్ళ ఆత్మగౌరవంతో బతకడానికి, ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడానికి, వీళ్ళు విద్యను అభ్యసించడానికి, రూపాయలు పావులు సంపాదించుకొని ఈ రోజున ఒక స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎంఎల్ పార్టీ, విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ. దానికి ప్రాణాలు వద్ది, రక్తాలు వద్ది, జీవితాలను త్యాగం చేసిన అంగడి చెన్నై గారు, దేవశెట్టి వెంకటస్వామి గారు, అంగడి పున్నయ్య గారు, దేవశెట్టి శంకర్ గారు లాంటి అనేక మంది అజ్ఞాత వీరులు ఇక్కడ ఈ ప్రజల్ని అంటిపెట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలని ఈ ప్రజల కోసం వెచ్చించి ఖర్చు పెట్టి అనేక మంది జీవితాల్లో వెలుగునిచ్చిన పరిస్థితి ఉంది. మిత్రులారా, ఎవరు కూడా సమాజం దానంతటా అది మారుతుంది అనుకుంటే పొరపాటు. సమాజంలో చోదక శక్తులు సమాజ శీలానాన్ని, గతిశీలాన్ని గమనించి దాన్ని ముందుకు నెట్టిన మహానుభావులు అనేక మంది ఉన్నారు. ఆడల్లో పేరెన్ని గల్లవాడు నల్ల సూర్యుడు మన వెంకటస్వామి గారు, నల్ల సూర్యుడు వెంకటస్వామి గారు. విప్లవోద్యమంలో అనేక మందికి పేరు ప్రఖ్యాతులు బయటకు రాకపోవచ్చు, కానీ అంతర్గతంగా లోపల వాళ్ళ సేవలు చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు లేని సందర్భాలు ఊహించుకుంటే మనం ఆ కార్యక్రమాలు జరగవేమన్నట్టు వెంకటస్వామి గారి యొక్క పాత్ర చాలా కీలకమైనది. వెంకటస్వామి గారు పైకి తన పనితనం చేసుకుంటూ ఏదో పొట్ట జీవనం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరి గొర్రెల వ్యాపారము లేకపోతే ఇంకేమైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ లోన అంతర్గతంగా తనకు దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని, ప్రతి క్షణాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం మొత్తం కూడా ఈ వ్యవస్థను మార్పు వైపుగా నడిపించే రాజకీయాల కోసం పనిచేసిన గొప్ప మరి ఆలోచనాపరుడు, తాత్వికుడు మరి మన వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారిది కారంపూడి మండలం కొదంగుంట్ల, అక్కడ వ్యవసాయం చేశాడు. ఆయన వ్యవసాయ నిపుణుడు. అరకేసి కోండ్ర దోలితే చక్కగా మరి ఎన్ని ఎకరాలైనా కానీ సూటిగా కోండ్ర వేసిన నైపుణ్యం కలిగిన వ్యవసాయ నిపుణుడు. ఆయనకి విలువిద్యలు తెలుసు, కర్రసాము తెలుసు. ఆయన మంచి నేర్పరి, మాటగారి, అనేక మంది సమస్యల్ని పరిష్కరించిన గొప్ప ప్రజా వైద్యుడు. రోగానికి, శరీరానికి మాత్రమే రోగం కాదు, మన మనసుకి, మన జీవితాలకు రోగం వచ్చినప్పుడు డాక్టర్లు కావాలి. అలాంటి ప్రజా డాక్టరు, ప్రజల యొక్క నాడి తెలిసిన గొప్ప వైద్యుడు మన వెంకటస్వామి గారు. అనేక కుటుంబాలని కలిపాడు, అనేక కుటుంబాల సమస్యలని బాగు చేసిన గొప్ప మరి వైద్యుడు, ప్రజా వైద్యుడు వెంకటస్వామి గారు. ఈ చుట్టుపక్కల జరిగిన అనేక పోరాటాలు, సారా వ్యతిరేక పోరాటం కావచ్చు, సీట్ల వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం కావచ్చు, లాటరీ జోదం లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కావచ్చు, కృష్ణబాబు కాలనీ, ఇతిరాజ నగరు, మరి పున్నశంకర్ కాలనీ, అనేక కాలనీలు చుట్టుపక్కల వెలసిన అనేక కాలనీలు, పేద ప్రజల యొక్క కాలనీలు, ఆ పోరాటాల్లో మమేకమయ్యి పేద ప్రజలందరికీ ఇండ్లు దక్కడానికి జరిగిన పోరాటాల్లో మమేకమైన వ్యక్తి కామ్రేడ్ వెంకటస్వామి గారు. అంతేకాదు మిర్చి యార్డులో అనేక పోరాటాలు జరిగినాయి. మిర్చి యార్డులో ఆ కార్మికుల సమస్యల కోసం, కార్మికుల హక్కుల కోసం, యాజమాన్యానికి వ్యతిరేకంగా, పాలకవర్గానికి వ్యతిరేకంగా అనేక జరిగిన పోరాటాల్లో వెంకటస్వామి గారు కీలకంగా మరి భూమిక వహించిన పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల అనేక ఆటో స్టాండ్లు ఉన్నాయి. ఆటో కార్మికుల పక్షాన్ని నిలబడి ఆటో కార్మికుల మధ్య వచ్చే అనేకమైన సమస్యల్ని, వైరుధ్యాలని చాకచక్యంగా పరిష్కరించి, చిటికలో మంత్రం వేసి ఆ సమస్యలను పరిష్కరించి ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించి ఆ కార్మికుల మధ్య ఐక్యతను పెంపొందించిన గొప్ప నాయకుడు, కార్మిక వర్గ నాయకుడు వెంకటస్వామి గారు. ఇలాంటి వెంకటస్వామి గారు పైకి చాలా మొరటుగా, చాలా ఏమి తెలియనివాడుగా, అమాయకంగా ఉంటాడు, కానీ సునిశ్చితమైన దృష్టి కలిగినోడు, రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించగలిగినోడు, తప్పుల్ని దృష్టి సాధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఎంచడంలో గొప్ప నేర్పరి కలిగిన వాడు. ఆయన ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఏ నాయకులు ఏం చేస్తున్నారు, ఇది తప్ప ఒప్ప, ఇది సరైనది కాదన్నప్పుడు నిర్మోహమాటంగా ఎంత నాయకుడైనా నిలదీసి ఆ నాయకుడిని కడిగిన పరిస్థితి మరి వెంకటస్వామి గారికి ఉంది. వెంకటస్వామి గారు తన నిర్మాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు, అనేక
ఇబ్బందులు పడ్డాడు, అనేక అపనందల్ని తన మీద మోపినప్పుడు ఆ రెండింటిని కూడా ధీటుగా ఎదుర్కొని గొప్ప గొప్ప నాయకులు అనుకునే వాళ్ళని మట్టి కల్పించిన మహా ప్రజానాయకుడు. మొత్తం ప్రజల్ని పల్నాడులో కానీ గుంటూరు నగరంలో కానీ మొత్తం తన గుప్పెట్టులో పెట్టుకొని తను ఎటు వెళితే అటు ప్రజలను నడిపించిన గొప్ప ప్రజానాయకుడు మరి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారికి సంబంధించిన చరిత్రని గొప్పగా మనం ఆవిష్కరించుకోవచ్చు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపోరు కామ్రేడ్ అంగడి చెన్నై గారి మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చాము. ఆ అంగడి చెన్నై గారికి సంబంధించిన జీవిత చరిత్రని మాకు తెలిసిన మేర మేము ఈ సంచిక ద్వారా సిపిఎంఎల్ ప్రజాపోరు ఈయన వ్యవస్థాపక నాయకుడు. ఈ చెన్నై గారు ఏదైతే సిపిఎంఎల్ ప్రజాపోరు నిర్మించాడో ఆ సిపిఎంఎల్ ప్రజాపోరు ఈ రోజున అనేక దుర్మార్గమైన అరాచకాలకు పాల్పడినప్పుడు ఎదురు తిరిగి కామ్రేడ్స్ అందరూ కూడా నిలబడి ఆయన నాయకత్వంలో మొత్తం కూడా సరైన కార్యక్రమాలు ఇప్పుడు నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో ఈ గొప్ప నాయకుడు చివరి క్షణంలో కూడా విప్లవాన్ని పరితపించాడు. పార్టీ ఎట్లా ఉంది, కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, కామ్రేడ్స్ గురించి ఆయన సావు మంచం మీద డెత్ బెడ్ మీద ఉండి కూడా విప్లవాన్ని పలవరించాడు. 12వ తారీఖు రాత్రి మేము హాస్పిటల్లో చేరినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి లాక్కొని మనిషిని చెయ్యి పట్టుకొని కిందకి దగ్గరికి లాక్కొని చెయ్యిని గట్టిగా ఒత్తుతూ అందరూ బాగున్నారా, కార్యక్రమాలు బాగా నిర్వహించండి, మనం విముక్తికి మనం కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ముందు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ పేరు పేరున అడిగి గొప్పగా ఆయన హుషారుగా ఉన్నాడు. ఆ రాత్రి 13కి ఆయన 23కి మరి పరమపదించడం అనేది గొప్ప విషాదం. మేము ఒక పెద్ద నాయకుడిని, పెద్ద ఆదర్శవాదిని కోల్పోయాము. మరొకసారి ఆ యొక్క కామ్రేడ్కి జోహార్లు తెలుపుతూ మేము ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ దేవరశెట్టి వెంకటస్వామి గారు, జోహార్ కామ్రేడ్ అంగడి చెన్నై గారు, జోహార్ కామ్రేడ్ అంగడి పున్నయ్య గారు, జోహార్ కామ్రేడ్ దేవరశెట్టి శంకర్ గారు, జోహార్ అమరవీరులకు.